Hi everyone, my name is Lokesh. I am studying in 9th class. Today I am telling about 6th class, 4th chapter, pattern in mathematics. In this chapter, third concept, visualizing number sequences. ఆల్రెడీ మనం 2 కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. అది మన ఛానల్లో ఉంటుంది. ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం విజువలైజింగ్ నెంబర్ సీక్వెన్సెస్. సో ఇప్పుడు ఈ విజువలైజింగ్ నెంబర్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో ఇది టోటల్లీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెంబర్ సీక్వెన్సెస్ మీద బేస్ అయి ఉంటుంది. సో మెనీ నెంబర్ సీక్వెన్సెస్ కెన్ బి visualized by using a pictures and visualizing mathematical objects through pictures or diagrams can be very fruitful way to understand mathematical pattern or concepts. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెంబర్ సీక్వెన్సెస్ హెల్ప్ తీసుకొని ఈ సీక్వెన్సెస్ అన్ని ఇక్కడ పిక్టోరికల్ ఫామ్ లో రిప్రజెంటేషన్ చేయబోతున్నాం. అంటే మనం మన లాస్ట్ వీడియోలో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెంబర్ సీక్వెన్సెస్ గురించి అవుట్లుక్ లో మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్ గా మాట్లాడుకోబోతున్నాం. దీన్ని ఎక్స్టాండ్ చేయబోతున్నాం. ఇక్కడ స్టార్టింగ్ పిక్టోరికల్ వేలో దీన్ని రిప్రజెంటేషన్ చేయబోతున్నాం. ఇక్కడ నెంబర్ సీక్వెన్సెస్ లో మనకి స్టార్టింగ్ ఏముంది, ఆల్ వన్స్. సో ఇక్కడ వేసుకున్నాం ఆల్ వన్స్, ఇక్కడ వేసుకున్నాం. మీకు ఓ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా పిక్టోరికల్ వేలో దేన్నైనా రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ స్టార్టింగ్ వచ్చే ఏ నెంబర్ అయినా అది మనకి బేస్ డాటే అవుతుంది. అది 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా స్టార్టింగ్ వచ్చేది బేస్ డాటే అవుతుంది. అక్కడి నుంచి వేరే దానికి మూవ్ అవుతూ బిల్డప్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టార్టింగ్ అనే విషయానికి వస్తే ఇదొక యూనిక్ ప్యాటర్న్, ఆల్ వన్స్. సో చూద్దాం రండి. ఇక్కడ స్టార్టింగ్ ఏముంది, 1. ఇక్కడ మనం డాట్ ప్లేస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ 1ని ఇక్కడికి మనం మూవ్ చేసాం అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ చేసినా మనకి ఒక్క డాటే ఉంటుంది. ఎందుకంటే కింద కూడా 1 ఉంది కాబట్టి. కింద 2 ఉంటే పైన 2 డాట్స్ ఉంటాయి, అలాగనమాట. సో ఇది ఎక్కడికి వెళ్ళినా 1 వద్ది, ఇది ఎక్కడికి వెళ్ళినా 1 వద్ది. సో అలాగా మొత్తం ఈ ప్యాటర్న్ అంతా అలానే ఉంటది, ఎందుకంటే ఇది యూనిక్ ప్యాటర్న్, ఆల్ వన్స్. సో ఇప్పుడు మనం సెకండ్ దాని విషయానికి వస్తే ఇక్కడ స్టార్టింగ్ మనకి ఎప్పుడులానే 1 బేస్ డాట్ ఉంది. ఈ 1 మనం పక్కన దానికి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో 1 ఇక్కడ యాడ్ చేసుకుంటే 2 డాట్స్ అవుతాయి. ఇప్పుడు 2 సేమే కదా. సో ఇలాగా ఈ 2ని అక్కడ షిఫ్ట్ చేస్తే ఇంకోటి యాడ్ చేసుకుంటే 3 అవుద్ది. ఇప్పుడు ఈ 3ని అక్కడ షిఫ్ట్ చేసి ఇంకోటి యాడ్ చేసుకుంటే 4 అవుద్ది. సో ఈ ప్యాటర్న్ లో ఈ కౌంటింగ్ నెంబర్స్ అయితే ఉంటది, మొత్తం ఇదే ప్యాటర్న్ లో ఉంటది ఈ కౌంటింగ్ నెంబర్స్ ఏమైతే ఉందో. ఇప్పుడు మనం తోడదాని విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ఎప్పుడులానే బేస్ పాయింట్ 1 ఉంది. సో వేసుకున్నాం. ఈ 1 దగ్గర నుంచి ఆ 3కి మూవ్ అయ్యే ముందు దీని గురించి చెప్పాలంటే ఇదంతా ఒక డిఫరెంట్ వే ఆఫ్ ప్యాటర్న్. మీకు గనక ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలనుకుంటే మీకు స్టార్టింగ్ గుర్తుండాల్సింది ఇవి, ఈ డాట్స్. ఈ డాట్స్ అనేవి ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అన్నమాట. ఒక ప్యాటర్న్ లో ఇవన్నీ రిప్రజెంట్ అవుతాయి. ఈ ప్యాటర్న్ కనుక గుర్తుంటే ఈ కాన్సెప్ట్ ఈజీయే. సో ఇక్కడ తోడుదాని విషయంలో మళ్ళీ వేరొస్తుంది ప్యాటర్న్. చూడండి, స్టార్టింగ్ ఇక్కడ ఇది ఇక్కడ తెచ్చుకున్నాం 1. ఓకే, ఈ 1 ఇక్కడికి తెచ్చుకున్నాక మీకు మళ్ళీ ఒకటి చెప్తున్నాను, ఈ ప్యాటర్న్స్ అన్ని ఒకలా ఉండవు. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ దీన్ని బిసైడ్ డాట్, దీన్ని అప్ సైడ్ డాట్ వేసుకున్నాం. సో మీకు దీన్ని ఈజీ వేలో గుర్తుపెట్టుకోవాలంటే లెటర్ ఎల్, ఇదంతా ఎల్ ఫార్మేషన్ లో ఉంటది. ఆడ్ నెంబర్స్ అంతా ఎల్ ఫార్మేషన్ లో ఉంటది. సో ఇప్పుడు 5th దాని విషయానికి వస్తే ఇదే 3 ఇక్కడ మనం వేసుకున్నాం అనుకోండి, దీనికి ఇంకో 2 యాడ్ చేయాలి. 2 కూడా సేమ్ వేలో యాడ్ చేయాలి.
సో ఇదే 5 ని ఇక్కడికి తీసుకెళ్ళాం అనుకోండి, ఇంకోటి యాడ్ చేయాలి. సో ఆడ్ నెంబర్స్ అంతా మొత్తం ఇలానే ఉంటది. ఇప్పుడు మనం 4th దాని విషయానికి వస్తే ఇది డిఫరెంట్. ఇందులో 2 ways ఆఫ్ డాట్స్ ఉన్నాయి. ఎలాగంటే స్టార్టింగ్ డాట్ పెట్టాం మనం, సారీ మనది ఇక్కడ బేస్ డాట్ 2 వచ్చింది, ఇక్కడ మనం 2 వేసుకున్నాం. ఇప్పుడు ఇదే 2ని అక్కడికి స్టార్టింగ్ మనం మూవ్ చేసుకున్నాం. సో నేను ఇందాక 2 మెథడ్స్ అన్నాను కదా, అవేంటంటే మీరు ఇప్పుడు ఇది చేసేటప్పుడు దీన్ని మొత్తం ఇలా బిల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇలా బిసైడ్ వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే బిసైడ్ వేసుకుంటున్నాను. మీరు ఏం తీసుకున్నా అది ఇక్కడ ఈవెన్ నెంబర్స్ లో ఖచ్చితంగా కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు 4th దాని విషయానికి వస్తే నేను బిసైడ్స్ వేసుకుంటున్నాను అనమాట. సో 4 ఇది స్క్వేర్ ప్యాటర్న్, మనం స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇదే 4ని మనం ఇటు సైడ్ మూవ్ చేసుకున్నాం అనుకోండి 4. ఇప్పుడు దీనికి ఇంకో 2 యాడ్ చేసుకోవాలి. సో చూడండి 6. ఇప్పుడు దీన్ని ఎక్కడికి మూవ్ చేసుకున్నాం, ఇంకో 2 యాడ్ చేస్తే 8. సో ఈ పిక్టోరికల్ ఫామ్ లో రిప్రజెంటేషన్ అంతా ఇలానే ఉంటది. ఇంకా ఇందులో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది ట్రయాంగులర్ నెంబర్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. అవి కొంచెం మనం డీటెయిల్ గా డిస్కషన్ చేసుకోవాలి కాబట్టి మనం వాటి గురించి వేరే వీడియోలో చూద్దాం. ఇక్కడికి ఈ కాన్సెప్ట్ లో, ఈ 3rd కాన్సెప్ట్ విజువలైజింగ్ నెంబర్ సీక్వెన్సెస్ లో 4 కంప్లీట్ అయినాయి. ఇందులో మనం ఏమేమి మాట్లాడుకున్నామంటే ఆల్ వన్స్, కౌంటింగ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. ఇంకా 3 కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి, అవి మనం ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కాబట్టి అది మనం వేరే వీడియోలో చూద్దాం. ఇక్కడికి ఈ వీడియో అయితే ఇంతే. మన ఛానల్ నుంచి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.